అందుకే మిత్రులారా ఇవాళ బీజేపీలకు గుర్తు చేయదలుచుకున్నా, రాముడైనా కృష్ణుడైనా హనుమంతుడైనా వెంకటేశ్వర్ల స్వామి అయినా మన నమ్మకం మన విశ్వాసం చిలుకూరు బాలాజీకి ఏ కష్టం వచ్చినా మనం పోయి మొక్కుంటాం. అవునా? ఇవాళ ఆ దేవుళ్ళను కూడా ఓట్ల కోసం తాకట్టు పెట్టడానికి ఇవాళ బీజేపీ పనిచేస్తుంది. అందుకే వెంకటేశ్వర్ల స్వామి శ్రీరాముడు కృష్ణుడు హనుమంతుడే కాదు, మా గ్రామాలలో పోలేరమ్మ మైసమ్మ పోసమ్మ ఎల్లమ్మకు మా తాతల ముత్తాతల నుంచి కోడి కోసినాం కళ్ళు కోసినాం. మాకా మీరు భక్తి గురించి చెప్పేది? అందుకే మిత్రులారా ఇవాళ బీజేపీల మోసం చూసినాం, బీఆర్ఎస్ వాళ్ళ దోపిడీ చూసినాం. నిన్న మన కేటీఆర్ అంటున్నాడు కారు కొంచెం ఖరాబ్ అయింది కార్ఖానకు పోయిందని. నేను చెప్పదలుచుకున్న కేటీఆర్కు, నీ కారు ఖరాబ్ కాదు, నీ కారు అనుం చెడ్డది. కార్ఖానా నుంచి తూకం కింద ఈ పక్కనే జుమ్మెరాత్ బజార్ ఉంది, జుమ్మెరాత్ బజార్లో తూకం కింద అమ్మనికి పోయింది. అందుకే వాళ్ళ నాయన గుర్తుపట్టిండు, కారు వదిలేసిండు, బస్సు ఎక్కిండు. చూసిన కేసీఆర్ బస్సులో తిరుగుతుంటే మహబూబ్నగర్ పోయిండు, నార్కర్నూలు పోయిండు, సూర్యాపేట పోయిండు, మిర్యాలగూడ పోయిండు, భువనగిరికి పోయిండు. ఏమన్నా చెప్తాడేమో అని. ఏమీ లేదు. వెనకటికి ఎవడో తిక్కలోడు తిరునాళ్ళకు పోతేనంట ఎక్కనిక దిగనికనే సరిపోయిందంట ఆయన పని. చూసింది లేదు, ఇంటికి తెచ్చింది లేదు. కేసీఆర్ బస్సు యాత్ర గట్లున్నది. అందుకే మిత్రులారా ఇవాళ బీజేపీ వాళ్ళైనా బీఆర్ఎస్ వాళ్ళైనా మనల్ని మోసం చేయడానికే వస్తారు. ఇవాళ మన ప్రభుత్వం ఉన్నది, ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన తెలంగాణలో ఉన్నది. 10 ఏళ్ళు మనమే అధికారంలో ఉంటాం. ఈ 10 ఏళ్ళు మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకొని మన శంషాబాద్కు మెట్రో రైలు తెచ్చుకొని మన మూసీ రివర్ డెవలప్మెంట్ ఫండ్కు మనం ఫండ్స్ తీసుకొచ్చి ఐటీఐఆర్ కారిడార్ తీసుకొచ్చి ఉక్కు కర్మాగారం నిర్మించి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తీసుకొచ్చి ఐఐఎం ఐఐటీలను ప్రారంభించి లక్షలాది ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మన పార్టీ మన ప్రభుత్వం తీసుకుంటుంది మిత్రులారా. అందుకే ఇవాళ మీకందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో నరేందర్ గెలిచినుంటే మనకు సమస్య ఉండకపోవు. ఇవాళ ప్రభుత్వం మనది, ఎమ్మెల్యే పరాయోడు. ఇవాళ మీ సమస్యలు చెప్పాలంటే ప్రభుత్వంతో పరిష్కరించుకోవాలంటే మీకు ప్రజాప్రతినిధి ఉండాలి. అందుకే మిత్రులారా మొన్న జరిగిన తప్పు మళ్ళీ జరగొద్దు. ఈ ఎన్నికల్లో ఈ చేవెళ్ళ పార్లమెంటు నియోజకవర్గం నుంచి డాక్టర్ రంజిత్ రెడ్డిని 1,00,000 ఓట్లతో గెలిపించండి. మీ శంషాబాద్కు నిధులు తెచ్చి, మీ శంషాబాద్కు గోదావరి నీళ్లు తెచ్చి, మీ మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ను డెవలప్ చేయించి మీ ప్రాంతానికి మెట్రో రైలు తెచ్చే బాధ్యత ఆయన తీసుకుంటాడు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా తీసుకొచ్చే బాధ్యత రంజిత్ రెడ్డి తీసుకుంటాడు. నాకు నమ్మకంగా విశ్వాసంగా ఒక సోదరుడుగా ఢిల్లీలో ఒక ప్రతినిధి కావాలి. నేను చెప్పంగానే నేను పిలువంగానే పలికే పార్లమెంట్ సభ్యుడు ఉండాలి. రంజిత్ రెడ్డి అయితే మన ఆలోచనలతోని మన అవసరాలతోటి సరైన విధంగా రోజుకు 24 గంటలు పనిచేస్తాడు. అందుకే మిత్రులారా ఈ ఎన్నికల్లో మనము రంజిత్ రెడ్డిని గెలిపించుకోవాలి. మన అసెంబ్లీలో జరిగిన తప్పు జరగొద్దు. అయినా ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటారు డిసెంబర్లో బీఆర్ఎస్ను బొందబెట్టినాం మనం మొత్తం గెలిచినట్టని. కానీ నేను చెప్పదలుచుకున్నా ఆ 2020లో బీఆర్ఎస్ను బొందబెట్టి సెమీఫైనల్సే గెలిచినాం. మే 13 తారీఖు నాడు ఫైనల్స్ ఉన్నాయి. తెలంగాణ వర్సెస్ గుజరాత్. గుజరాత్ టీంకు నరేంద్ర మోడీ అమిత్ షా ఉంటే తెలంగాణ టీంకు మీ అన్న మీ రేవంత్ అన్న ఉన్నాడు. ఆల్రౌండర్గా వాళ్ళ వికెట్లన్నీ తీసి వాళ్ళను డక్అవుట్ చేసి రేపు పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ ఛాంపియన్షిప్ తెచ్చే బాధ్యత మా లక్షలాది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకోవాలి. మీరందరూ సిద్ధమేనా? 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 సిద్ధమేనా?
గట్టిగా చెప్పాలి, ఢిల్లీలో మోడీకి వినిపించాలి. సిద్ధమేనా? సిద్ధమేనా? నేను 1,00,000 అంటే మీరు పక్కాన 1,00,000 మెజార్టీతో గెలిపించాలి. 1,00,000 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 1,00,000. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు సోదరులారా. ఆలస్యమైంది, అందరూ జాగ్రత్తగా ఇండ్లకు వెళ్ళండి. మళ్ళా గెలిచినాక విజయోత్సవ ర్యాలీ శంషాబాద్ చౌరస్తాల్ని పెద్ద ఎత్తున చేసుకుందాం మిత్రులారా. జై కాంగ్రెస్.